ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే బియ్యం పంపిణీ ప్రారంభమై 3 రోజులు అవుతుంది. ఇంతలోనే పలుచోట్ల సన్న బియ్యం పంపిణీలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించగా మళ్లీ స్టాక్ తెప్పిస్తామంటూ షాపుల నిర్వాహకులు, అధికారులు బదిలిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే బియ్యం పంపిణీ ప్రారంభమై 3 రోజులవుతుంది. ఇంతలోనే పలుచోట్ల సన్న బియ్యం పంపిణీలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించగా మళ్లీ స్టాక్ తెప్పిస్తామంటూ షాపుల నిర్వాహకులు, అధికారులు బదిలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇక రేషన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఏప్రిల్ 1న సన్న బియ్యం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రారంభించింది. తెల్ల రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ పథకం కూడా వర్తిస్తుంది. అయితే 3 రోజుల నుంచి కూడా ఇటు ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా 6 కిలోల చొప్పున బియ్యం కూడా పంపిణీ చేసింది రాష్ట్ర సర్కార్. అయితే బియ్యం పంపిణీ ప్రారంభమైన 3 రోజుల్లో అవుతుంది. మరి ఇంతలోనే పలు చోట్ల కూడా సన్న బియ్యం పంపిణీలో అవంతాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల కూడా రేషన్ షాపులో కూడా నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. అయితే చాలా మంది కూడా ఇటు రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా స్టాక్ కూడా గురవుతున్నారు. మరి 3 రోజుల పాటు కూడా సాఫీగా ఇచ్చారు. రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కూడా ఈ దొడ్డు బియ్యం ప్లేస్ లో కూడా సన్న బియ్యం ఇచ్చింది. మరి ఇదంతా కూడా రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. కానీ 3 రోజుల పాటు మాత్రమే సన్న బియ్యం ఇచ్చి తర్వాత నో స్టాక్ బోర్డు పెట్టడం పట్ల కూడా ఇటు రేషన్ కార్డు దారులంతా కూడా కొంతవరకు నిరాశ వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈ 3 రోజుల్లో 18,000 టన్నులు పంపిణీ కూడా చేశారు. మరి సరైన స్టాక్ లేదా, లేకపోతే ఎక్కడైనా ఇటు పౌర సరఫరా అధికారులు మరి ఇటు రేషన్ షాపుల మధ్య కొంతవరకు గ్యాప్ ఏర్పడిందా, మరి ఎందుకు స్టాక్ పెట్టుకోలేదంపై కూడా కొంతవరకు అయితే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇటు మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో కూడా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు నో స్టాక్ బోర్డులు కూడా దర్శిస్తున్నాయి. కొన్ని జిల్లాలు అంటే ఉమ్మడి 10 జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా నో స్టాక్ బోర్డులు కూడా పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఇదేంటని ప్రశ్నిస్తే మరి మళ్లీ స్టాక్ తెప్పిస్తామంటూ కూడా షాప్ నిర్వాహకులు, అధికారులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి 3 రోజులకే ఈ రకంగా మరి నిలిపివేయడం, కొన్ని నో స్టాక్ బోర్డులు పెట్టడం పట్ల కూడా మరి ఇటు రేషన్ దుకాణాల్లో కూడా కొంతవరకు లబ్ధిదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి దీనిపై ఇటు అధికారులు కానీ మరి ఇటు సివిల్ సప్లై అధికారులు కానీ ఇంతవరకు స్పందించలేదు. మరి అక్కడ దుకాణదారులు మాత్రం కొంతవరకు వాళ్ళు సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జనరల్ గా రేషన్ షాపుల్లో ఇటు రేషన్ సరుకులు ఫస్ట్ వీక్ నుంచి 15 రోజుల పాటు కూడా ఇస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో 2-3 రోజులనే కొత్త స్టాక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యొక్క సన్న బియ్యం కూడా ఇస్తామని కూడా వాళ్ళు చెప్పించి ప్రయత్నం చేస్తారు. మరి ఈ నేపథ్యంలో చూడాలి మరి 3 రోజుల తర్వాత అయినా స్టాక్ వస్తుందో లేదో. ఎందుకంటే ఇప్పటికే ఇటు సన్న బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోయారు కూడా ఒకవైపు ఇటు మంత్రులు చెప్తున్నప్పుడు కూడా మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం చాలా వరకు కూడా సన్న బియ్యం సంబంధించిన నిల్వలు కూడా ఎక్కువగా లేకపోవడంతోనే మరి నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి దీనిపై ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు గాని, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇంతవరకు అయితే దీనిపై స్పందించలేదు. మరి ఎందుకు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి? మరి మేజర్ గా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో మాత్రం చాలా వరకు కూడా ఇంకా లబ్ధిదారులకు సన్న బియ్యం అందలే కాబట్టి మరి ఎప్పుడు ఇస్తారన్నపై కూడా ఇంకా డైలామా అయితే ఏర్పడుతుంది. మరి దీనిపై
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మరి మరోవైపు వచ్చే నెల నుంచి కూడా ఇటు రేషన్ షాపుల్లో సన్న బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తాం. ఇంద్రమ్మ అభయాస్తం కిట్ల పేరుతో కూడా ఇస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరి అవిటి కూడా ఇస్తారా లేకపోతే కొన్ని రోజుల పాటు ఇచ్చే తర్వాత మామ అంటారా అనేపై కూడా ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ నెల ఫస్ట్ నుంచే ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. మరి 3 రోజుల పాటు అయితే అంతా సాఫీగా జరిగింది. చాలా చోట్ల రూరల్ లో మాత్రం కొన్ని మండలాల్లో గానీ గ్రామాల్లో గానీ నో స్టాక్ బోర్డులు అయితే పెట్టలేదు. అక్కడక్కడ అంతా సాఫీగా జరుగుతుంది. మరి కొన్ని జిల్లాలో మాత్రం అంటే మేజర్ గా ఇటు మెడ్చల్ గానీ రంగారెడ్డి గానీ ఇటు మెదక్ అదేవిధంగా వరంగల్ కొన్ని చోట్ల మాత్రం నో స్టాక్ బోర్డులు అయితే దర్శిస్తున్నాయి. మరి సరైన నిల్వ లేకపోవడంతోనే ఆ రకంగా నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరి 2-3 రోజులు కూడా స్టాక్ తెప్పించి ప్రయత్నం అయితే చేస్తామని కూడా చెప్తున్నారు. మరి ఎంతవరకు పూల్ ఫిల్అప్ చేస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం నో స్టాక్ బోర్డు పెట్టడం పట్ల ఇటు రేషన్ కార్డుదారులు మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రాష్ట్ర సివిల్ సప్లై శాఖ అధికారులు గానీ సంబంధిత మంత్రి గానీ దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సునీత, అయితే సతీష్ మరోపక్క ఈ సన్న బియ్యం విషయానికి వస్తే కూడా అటు బీఆర్ఎస్ ఏమైనా ఈ అంశం పైన స్పందిస్తుందా? ఎస్, దీనిపై కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు. మరి ప్రతి పథకాన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ కొంతవరకు ఇచ్చుకుంటూ తర్వాత చేయదాటే ప్రయత్నం చేస్తుందని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు రైతు రుణమాఫీ గానీ రైతు భరోసా గానీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాల ఇంప్లిమెంటేషన్ లో మాత్రం మరి చాలా వరకు కూడా కోతలు కూడా విస్తున్నారు. మరి ఇప్పుడు సన్న బియ్యం సంబంధించిన పథకం కూడా కొంతవరకు మాత్రమే అంటే 3 రోజుల పాటు సాఫీగా సాగింది. మరి తర్వాత మరి చాలా వరకు కూడా నో స్టాక్ బోర్డు దర్శిస్తున్నారు. కాబట్టి మరి దీనిపై ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒకటే ఆరోపిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా కూడా అరకొరగా అమలు చేస్తుందనిపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గానీ ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు గానీ ఎవరు కూడా స్పందించలేదు. మరి ఈ రకంగా నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టారు? ఎందుకంటే గత సంబంధించి రబీ ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా పంట మొత్తం వచ్చింది. ఇప్పటికే సన్న బియ్యం సంబంధించిన నిల్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సన్న రక వడ్లకు కూడా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం 500 కూడా బోనస్ కూడా ఇస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సన్న వడ్లు కూడా దిగుమతి కూడా వచ్చింది. మరి ఈ నేపథ్యంలో మరి వాటిని మిల్లింగ్ చేయడంలో మాత్రం ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? మరి ఎక్కువగా మరి సన్న బియ్యం ఎందుకు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు? ఎక్కువగా మరి దిగుబడి వచ్చింది అంటున్నారు ఒకవైపు. మరి ఈ రకంగా నో స్టాక్ బోర్డులు పెట్టడంపై కూడా మరి ఇటు రేషన్ కార్డుదారులు మాత్రం లబ్ధిదారులు మాత్రం కొంతవరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం అవుతుంది. మరి దీనిపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం గానీ మరి అధికారులు గానీ మరి స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. సునీత, రైట్ సతీష్, థ్యాంక్ యూ.